నమస్తే ఫ్రెండ్స్, డిగ్రీ 6th సెమిస్టర్కు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ ఇంగ్లీష్ మోడల్ పేపర్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంటే పేపర్ ఎట్లా వస్తుంది అనేటటువంటి బ్లూ ప్రింట్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మరియు మీరు ఎట్లా ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఎన్ని పేజీలు రాయాలి, ఎంత రాస్తేనంటే పాస్ అవుతారు అనేటటువంటి ప్రతి టాపిక్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా సింపుల్గా ఒక 10 minutesలో మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది, పేపర్ మీద కూడా గ్రిప్ వస్తుంది. సో మీకు క్వశ్చన్ పేపర్ని మీ చేతికి రేపు ఇస్తారు, అంటే రేపు ఎగ్జామ్ ఉన్నటువంటి టైంలో ఇస్తారు. అంతకంటే ముందే మీరు మీ చేతిలో ఉన్నట్లనే ఎగ్జామ్ పేపర్ అనేటటువంటిది ఒక్క అక్షరం తేడా లేకుండా యాజ్ ఇట్ ఈస్గా నేను ఎట్లా ఇస్తున్నానో అదే విధంగా రావడం జరుగుతుంది అనమాట. సో ఇది దండు వెంకటరాములు యూనివర్సిటీ అనమాట. సో తెలుసు కదా, దండు మోడల్ అని అంటే డైరెక్ట్ క్వశ్చన్ దిగుతుంది. సో మనకు క్వశ్చన్ పేపర్ అనేటటువంటిది సెక్షన్ ఏ, సెక్షన్ బిగా వచ్చి 80 మార్కులకు గాను ఉండడం జరుగుతుంది అనమాట. సిలబస్ అనేటటువంటిది 3 యూనిట్లు ఉంటుంది. నువ్వు ఇప్పటి వరకు ఇంకా స్టార్ట్ చేయకున్నా సరే 3 యూనిట్ల నుంచి 3 క్వశ్చన్లు నేర్చుకుంటే, అంటే ఒక 3 పేపర్లు నేర్చుకుంటే నీ సబ్జెక్టు బ్యాక్లాగ్ పడకుండా నువ్వు పాస్ అయ్యగలుగుతావు. సో ఇక్కడ సెక్షన్ ఏలో మనకు 20 మార్కులు వచ్చి లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది వస్తుంది. సో దీంట్లో కొంచెం క్రిటికల్గా ఉంటుంది. నువ్వు ఏం చదవకున్నా సరే ఏదో ఒక ఎర్రర్ని గుర్తించడము, ఏదో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో నువ్వు ఏదో ఒకటి రాయడం చేతను ఒక 5 మార్క్స్ ఎటు పో అనమాట. సో కాబట్టి మీరు సెక్షన్ ఏ కంటే సెక్షన్ బి మీద ఫోకస్ చేద్దాం. ఇప్పుడు సెక్షన్ బిలో మనకు అన్ని 60 మార్కులు అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. అంటే మొత్తము సెక్షన్ బిలో ఉండేటటువంటి 4 క్వశ్చన్లు, ప్రతి క్వశ్చన్కి 15 మార్కులతో వస్తాయన్నమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఏ క్వశ్చన్ పోయట్రీ, బి క్వశ్చన్ ప్రోజు, ఈ విధంగా. సెకండ్ క్వశ్చన్ ఏ క్వశ్చన్ పోయట్రీ, బి క్వశ్చన్ ప్రోజు. థర్డ్ క్వశ్చన్ ఏ క్వశ్చన్ పోయట్రీ, బి క్వశ్చన్ ప్రోజు. ఇక లాస్ట్ క్వశ్చన్ క్రిటికల్ రీడింగ్తో క్వశ్చన్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది అనమాట. చివరి క్వశ్చన్ అనేటటువంటిది కూడా 6 ఆప్షనే ఉంటుంది. క్రిటికల్ రీడింగ్లో నుంచి మొత్తం 3 లెసన్లకు వెళ్ళి 2 క్వశ్చన్లు అనేటటువంటివి వస్తాయి అనమాట. సో ఇక్కడ సెక్షన్ ఏలో లాంగ్వేజ్ డెవలప్మెంట్ రావడం జరుగుతుంది. అందులో రివ్యూ రైటింగ్ కావచ్చు, కామన్ ఎర్రర్స్ కావచ్చు, మరియు కండిషనల్స్ కావచ్చు, కంటెంట్ రైటింగ్ కావచ్చు, మరియు ఫ్రేమింగ్ క్వశ్చన్స్ కావచ్చు, రిపోర్ట్ రైటింగ్ కావచ్చు. ఈ విధంగా మొత్తం 6 కంటెంట్లు ఉన్నాయి. అందులో 2 కంటెంట్లు మీరు క్వశ్చన్ పేపర్ మీద చేసేటటువంటి అంశం ఉందన్నమాట. సో ఇంకొకటి కూడా ఈజీగా కంటెంట్ డెవలప్మెంట్ అనేటటువంటిది చేసేటటువంటి ప్రశ్న వస్తుంది. ఇక నెక్స్ట్ పార్ట్ బిలో వచ్చేటటువంటి క్వశ్చన్లు ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇది సెక్షన్ బిలో వచ్చేటటువంటి ఫస్ట్ క్వశ్చన్. అంటే సెక్షన్ బిలో 7వ క్వశ్చన్ ఇది రావడం జరుగుతుంది. 7వ క్వశ్చన్ ఏ క్వశ్చన్ ఏమో స్ట్రేంజ్ మీటింగ్, బి క్వశ్చన్ ఏమో పీస్ ఆఫ్ స్ట్రింగ్. సో 8వ క్వశ్చన్ అనేటటువంటిది ఏ క్వశ్చన్ ఏమో ఆఫ్టర్ యాపిల్ పికింగ్, బి క్వశ్చన్ అనేటటువంటిది ఫిలిం మేకింగ్. సో 9th క్వశ్చన్ అనేటటువంటిది ఏ క్వశ్చన్ ఏమో దాని కొలసస్, మరియు బి క్వశ్చన్ అనేటటువంటిది ద బిషప్ క్యాండిల్ స్టిక్స్ అనేటటువంటిది. సో ఇక 7th, 8th, 9th, 10th క్వశ్చన్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది లెటర్ టు జార్జ్ లాథమ్ మరియు ద మెథడ్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్. ఈ 3ట్లోకి వెళ్ళి 2 క్వశ్చన్లు వస్తాయి, ఒక క్వశ్చన్ అసలుకే రాదనమాట. ఇప్పుడు మీకు మోడల్ పేపర్లో సెక్షన్ ఏలో వచ్చేటటువంటి 6 టాపిక్లు చూద్దాం. ఇవన్నీ లాంగ్వేజ్ డెవలప్మెంట్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఆన్సర్ ఎనీ 4 క్వశ్చన్స్ ఫాలోయింగ్ దాని చెప్తుంది కదా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఫ్రేమ్ సూటబుల్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. అంటే ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ అనేటటువంటి టాపిక్తో సూటబుల్ క్వశ్చన్స్ అని చెప్పి రావడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్. మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో మీరు ఆన్సర్లని మ్యాక్సిమం గుర్తించగలుగుతారు. సో ఇక్కడ ప్రతి ప్రశ్నకి మీకు 4 మార్క్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది. ఎనీ 4 అంటున్నాడు కాబట్టి 5 మార్క్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది. 6 ఉన్నాయి, మీరు 4 రాస్తానంటే సరిపోతుంది. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వస్తుంది, మరియు ఐడెంటిఫై ద ఎర్రర్ అనేటటువంటి 3వ క్వశ్చన్ కూడా మీరు ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ మీదనే ఆన్సర్స్ మీరు గుర్తించగలుగుతారు మ్యాక్సిమం నాలెడ్జ్ ఉంటే. సో 4th క్వశ్చన్ అనేటటువంటిది డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ రిపోర్ట్ అనేటటువంటిది, రిపోర్ట్ మీద క్వశ్చన్ అనేటటువంటిది రావడం జరుగుతుంది అనమాట. రిపోర్ట్ రైటింగ్ అనేటటువంటిది మనకు యూనిట్ 1లోనే లాంగ్వేజ్ డెవలప్మెంట్లో ఉంటాయి. ఇక 5th క్వశ్చన్ మరియు 6th క్వశ్చన్ ఇవి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా, అంటే డెవలప్ ద కంటెంట్, రివ్యూ రైటింగ్ అనేది 5th, 6thలో ఎక్కడనైనా రావచ్చు. రేపు ఉల్టా పల్టా వచ్చినా సరే ఎక్కడనైనా వచ్చేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఇప్పుడు సెక్షన్ బిలో మీకు ఇందాక చెప్పిన కదా, పోయిందాడే మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చిందాడే పార్ట్ బి అని పెట్టి
ఫస్ట్ పేజీలో మీరు క్వశ్చన్ పేపర్ని చూడకున్నా ఆన్సరే, ఏ క్వశ్చన్ అని పెట్టి ఆన్సర్ అని పెట్టి స్ట్రేంజ్ మీటింగ్ విచ్ వాజ్ రిటర్న్ బై విల్ఫ్రెడ్ ఓవెన్ అని చెప్పి రాయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ద పీస్ ఆఫ్ స్ట్రింగ్ అనేటటువంటి గైడీ మొపసెంట్ అని చెప్పి రాయొచ్చు అనమాట. ఆఫ్టర్ యాపిల్ పికింగ్ ఫిలిం మేకింగ్ సత్యజిత్ రే. ఈ విధంగా మీరు క్వశ్చన్ పేపర్లో మీకు 7th క్వశ్చన్ ఏ క్వశ్చన్ అనేటటువంటిది ఖచ్చితంగా ఫస్ట్ క్వశ్చన్ స్ట్రేంజ్ మీటింగే ఉంటుంది. అంటే ఇవన్నీ యూనిట్ 1, ఇదంతా యూనిట్ 2గా ఉండడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్కి 60 మార్క్స్ వస్తాయి. సో ఇప్పుడు 8th క్వశ్చన్ అనేటటువంటిది చూడండి, మీకు ద న్యూ కొలాసస్ అనేటటువంటిది, మరియు 9th క్వశ్చన్ అనేటటువంటిది క్రిటికల్ రీడింగ్ గురించి వస్తుంది. ఇక్కడ క్రిటికల్ రీడింగ్లో చూడండి, మీకు లెటర్ టు జార్జ్ లాథమ్ అనేటటువంటిది ఒక ప్రశ్న, ద మెథడ్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ రెండవ ప్రశ్న, హైయర్ ఎడ్యుకేషన్ మూడవ ప్రశ్న. ఇందులోకి వెళ్ళి ఈ మూడిట్లోకి వెళ్ళి ఏదైనా 2 క్వశ్చన్లు వస్తాయి. సో హైయర్ ఎడ్యుకేషన్ పక్కా నేర్చుకోండి, చాలా సింపుల్గా ఉంటుంది. లెటర్ టు జార్జ్ లాథమ్ అనేటటువంటిది కూడా నేర్చుకోండి. ద మెథడ్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ని వదిలేయండి. సో ఇప్పుడు మొత్తము అన్ని లెసన్లో ఏది నుంచి తీసుకుంటారంటే చూడండి, ఫస్ట్ యూనిట్లో మీరు పీస్ ఆఫ్ స్ట్రింగ్ లెసన్నే తీసుకోండి, చాలా సింపుల్ ఉంటుంది. మైత్రే ఓచ్కార్న్ మరియు ఎం అలాదిన్ మరియు మేయర్, ఒక 3 పర్సన్ల మధ్య జరిగినటువంటి కాన్సెప్ట్ రాస్తే సరిపోతుంది. అందులో ఒకడు హీరో, ఒకడు విలన్ మరియు ఒకడు పోలీస్ ఆఫీసర్ అని అనుకోండి. సో హీరో దొంగ పోలీసు అనే స్టోరీ లాగా ఇక్కడ మైత్రే ఓచ్కార్న్ అనేటటువంటి వ్యక్తి పీస్ ఆఫ్ స్ట్రింగ్ అంటే ఏంటంటే ఒక దారాన్ని దొంగతనం చేసిండని ఆరోపణ అనమాట. సో దాని మీద మీరు సోది రాసిన ఆన్సరే సరిపోతుంది. వాళ్ళ పదాలు మెన్షన్ చేయండి. ఫ్రెంచ్కి సంబంధించి గోడర్వేల్ అనేటటువంటి ఒక విలేజ్. సో ఆఫ్టర్ యాపిల్ పికింగ్ ఫిలిం మేకింగ్, ఈ రెండిట్లో ఫిలిం మేకింగ్ లెసన్ని తీసుకొని సత్యజిత్ రే గారి అవర్ ఫిలిమ్స్ దేర్ ఫిలిమ్స్ నుంచి దీన్ని తీసుకోవడం జరిగిందని చెప్పి రాయండి. సో మీకు ఇచ్చిన ప్రతి ప్రశ్నకు ఆన్సర్ అనేటటువంటిది రాస్తున్నప్పుడు ఏఎన్ఎస్ అనే విధంగా పెట్టి పలానా క్వశ్చన్ ఏఆర్బి పెట్టిన తర్వాత ఆన్సర్ అని పెట్టిన తర్వాత ఇంట్రడక్షన్ అని చెప్పి దిస్ లైన్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ ఫిలిం మేకింగ్ విచ్ వాజ్ రిటర్న్ బై సత్యజిత్ రే అని చెప్పి 1-2 లైన్లు రాయండి. అట్లాగే సత్యజిత్ రేకి సంబంధించి ఆస్కార్ అవార్డు వచ్చింది, సత్యజిత్ రే బెంగాలీ ఫిలిం డైరెక్టర్, ఈ విధంగా కొన్ని సెంటెన్స్లు రాయండి. ఫస్ట్ ప్యాసేజ్ ఇంట్రడక్షన్ అయిపోవాలి, సెకండ్ ప్యాసేజ్ కంటెంట్ అని చెప్పి పెట్టి అప్పుడు సెకండ్ ప్యాసేజ్ అనేటటువంటిది సత్యజిత్ రేకి సంబంధించి ఆయన బెంగాల్ ఫిలిం ఇండస్ట్రీలో ఎదుర్కొన్నటువంటి స్ట్రగుల్స్, పతిర పాంచాలి మూవీ తీస్తున్నప్పుడు ఉన్నటువంటి అంశాలు, మరియు ఆ సినిమాలో వచ్చినటువంటి సెట్ డిజైన్ చేసుకోవడం, ఆయన హ్యూమన్ ఎమోషన్స్ని క్యాప్చర్ చేయడం, ఆయన మ్యూజిక్ రూమ్ తీస్తున్నప్పుడు, ఆయన సినిమా తీస్తున్నప్పుడు క్రేన్ యాక్సిడెంట్ జరగడం, ఇవన్నీ మీ సొంత మాటల్లో కూడా రాయొచ్చు. నెక్స్ట్ ద న్యూ కొలసెస్ ద బిషప్స్ క్యాండిల్ స్టిక్స్ అనేటటువంటి వాటిలో ద న్యూ కొలసెస్ అనేటటువంటి లెసన్ మాత్రమే తీసుకోండి. ఇక్కడ ఇంట్రడక్షన్లో దిస్ లైన్ టేకెన్ ఫ్రమ్ ద పోయట్రీ ఇట్లా రాసి ద న్యూ కొలసెస్ విచ్ వాజ్ రిటర్న్ బై ఎమ్మా లాజరస్ అనేటటువంటి రచయిత్రి రచించడం జరిగిందనమాట. సో ద పోయం ఎక్స్ప్లోర్ ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గ్రేట్నెస్, అంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ యొక్క గొప్పతనాన్ని ఈ పోయం అనేటటువంటిది తెలియజేయడం జరుగుతుంది. ఎమ్మా లాజరస్ అగెనెస్ట్ వార్ అండ్ విక్టరీ ఫ్రమ్ గ్రీక్ మైథాలజీ, గ్రీకు సంబంధించినటువంటి విగ్రహాలు, రోడ్స్ విగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటి అహంకారానికి ఈమె వ్యతిరేకం. అమెరికాలోకి ఎవరైతే వస్తుంటారో వాళ్ళకు సంబంధించి వెల్కమ్, ఫ్రీడమ్, కంపాషన్ని చూపిస్తూ అమెరికన్ డ్రీమ్ని, అమెరికన్ ఐడెంటిటీని ఇస్తూ అమెరికా గోల్డెన్ డోర్స్ని తెరుచుకొని ఉంది. ప్రపంచం మొత్తం ఇమిగ్రేట్స్ అయినా సరే, శరణార్థులు అయినా సరే మా దేశానికి వచ్చి బ్రతకొచ్చు అనేటటువంటి కాన్సెప్ట్. చాలా సింపుల్, ఒక 2 పేజీలు రాయండి. ఇక క్రిటికల్ రీడింగ్ చూడండి, మీరు ఏమీ చదవకున్నాను కూడా పాస్ అవుతారు. హయ్యర్ ఎడ్యుకేషన్లో జస్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్ విచ్ వాజ్ రిటర్న్ బై జ్యోతిబా పూలే అండ్ అని రాసిన తర్వాత ఇండియాలో ఎడ్యుకేషన్కి గవర్నమెంట్ సపోర్ట్ అవసరము, అప్పర్ క్లాసు లోయర్ క్లాస్ అనేటటువంటిది ఉండి ఎవరైతే అప్పర్ క్లాస్ ఉండేటటువంటి బ్రాహ్మణ్ అటువంటి వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేటటువంటిది అందింది, అంటే బ్రిటిష్ టైం పీరియడ్లో అందింది. లోయర్ కాస్ట్ ఎవరైతే మాంగ్స్ మరియు మహర్స్ లాంటి అంటే ఎస్సీకి సంబంధించినటువంటి కమ్యూనిటీస్కి ఎడ్యుకేషన్ అనేటటువంటిది అందలేదు అని చెప్పి
ఎడ్యుకేషన్ యొక్క గొప్పతనం గురించి, జ్యోతిబా పూలే గొప్పతనం గురించి రాయండి. ఇక ఇది హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఓన్గా కూడా రాయొచ్చు. సో లెటర్ టు జార్జ్ లాథమ్ అనేటటువంటి దాంట్లో అబ్రహాం లింకన్ అనేటటువంటి పేరు గుర్తుపెట్టుకోండి. అబ్రహాం లింకన్ అనేటటువంటి రచయిత రాసిండు కాబట్టి ఆయన ఒక లెటర్ రాసిండు. ఆయన ఎవరికి రాసిండు? క్వశ్చన్లోనే ఉంటుంది, జార్జ్ లాథమ్ అనేట ఆయనకు రాసిండు. సో అందులో ఏం చెప్తుండు, హార్వర్డ్ యూనివర్సిటీకి సీట్ కోసం ట్రై చేసినటువంటి జార్జ్ లాథమ్ అది సీట్ రాలేదన్నమాట. సో నువ్వు ఏం ఓడిపోలేవు, నెక్స్ట్ టైం బెటర్ లక్ నీకు ఖచ్చితంగా వస్తుందని చెప్పి జార్జ్ లాథమ్కి లెటర్ రాసిండు అనమాట. సో మీరు ఆన్సర్ కూడా ఇక్కడ ఈ క్రిటికల్ రీడింగ్కు మటుకు మీరు అబౌట్ ది ఆథర్ కంటెంట్ అనేటటువంటి హెడ్డింగ్స్ ఏమి పెట్టకండి. ప్రతిదాన్ని ఈ విధంగా ఏదైతే స్టార్ మార్కులు పెట్టినట్లు లైన్ టు లైన్ ఆన్సర్ అనేటటువంటిది రాయండి. ఎస్పెషల్లీ హైయర్ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు ఇట్లా లైన్ టు లైన్ రాయండి. అట్లాగే పతేర్ పాంచాలి ఫిలిం గురించి రాస్తున్నారనుకోండి, మీరు అప్పుడు దిస్ ఫిలిం అనేటటువంటిది ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నాం? విభూతి భూషణ్ బందోపాధ్యాయ్ బుక్ నుంచి, నావెల్ నుంచి తీసుకున్నాం కదా. సో అడాప్టెడ్ అని చెప్పి పలానా బుక్ అని చెప్పిన తర్వాత మీరు పతేర్ పాంచాలి ఇన్ 1955 మరియు అపరాజితో 1956 మరియు అపూర్ సంసార్ 1959 ఈ విధంగా రౌండ్ మార్కులు లాగా పెట్టి బోల్డ్ చేస్తూ వాటి కింద లైన్ పెట్టి మళ్ళీ రాయడానికి ప్రయత్నం చేయండి. ఇంతే, చాలా సింపుల్గా మీరు డిగ్రీ 6th సెమిస్టర్ ఇంగ్లీష్ అనేటటువంటిది దండు వెంకట్రాములు యూనివర్సిటీ నుంచి మీరు పాస్ అవుతారని చెప్పి గుర్తుపెట్టుకోండి అనమాట. తెలుసు కదా దండు మోడల్ 6, 7, 8, 9, 10.